మీరు జాగ్రత్త, త్వరపడి చంచల మనస్కులై వారి వెంబడి వెళ్ళొద్దు అనేది ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న విధానం. సర్వశక్తిమంతుడైన దేవునికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన దేవదేవునికి, సర్వ సృష్టిని కలుగజేసి సర్వ మానవాళిని పుట్టించి అందరిలో అందరుగా ఉన్నవాడైనటువంటి సర్వేశ్వరుడైన మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ద్వారానే దేవుని ఆత్మ సహాయముతో మనందరి తరపున ఆ పరమాత్మునికి వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలకు సాదృశ్యమైనటువంటి బాప్తిసం తీసుకొని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అధికారానికి లోబడి నిత్య జీవానికి వారసులు అవ్వడానికి దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, సంగతులను పైనే చూసిన వారికి దేవుని మనస్సు, దేవుని ఇష్టం, దేవుని కోరిక ఎప్పటికీ అర్థం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి సాధ్యమైనంత వరకు దేవుని మనస్సును ఎరగడానికి, దేవుని ఆలోచనను గ్రహించటానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వలె, ఆయన చేత పట్టబడిన పౌలు అపోస్తలుల వలె దివారాత్రులు కష్టపడ్డవారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది గనక మనం ఉండడానికి ప్రతి దినము ప్రతి క్షణము ప్రయత్నం చేద్దాం. లేదా ఈ పరుగు పందెంలో ఖచ్చితంగా గెలుద్దాం. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని చాలామంది అర్థం చేసుకోలేక పోగొట్టుకుంటున్నారు. ఈరోజు అలా పోగొట్టుకుంటున్న వారిని గురించి మనం కూడా అలాంటి వారి జాబితాలో ఉండకుండా జాగ్రత్త పడటానికి మరొక అంశాన్ని మేము ముందుకు తెచ్చాను. ధర్మ విరోధులెవరు? దేవుడిచ్చిన ధర్మానికి, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రానికి, మానవుడు బ్రతకవలసిన విధి విధానాలకు విరోధి ఎవడు? ఈరోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు రాయించిన ధర్మ విధులకు ఇంతకు విరోధులు, దానికి విరోధంగా పనిచేస్తూ కాదంటున్న వాళ్ళు ఎవరయ్యా అని అడిగితే ఈ రోజున్న సేవకులు ఏం చెప్తున్నారో మీ అందరికీ తెలుసు. మతోన్మాదులు, హేతువాదులు, నాస్తికులు, అవునా కదా? వీళ్ళు ఈరోజు క్రైస్తవ ధర్మానికి లేదా క్రీస్తు మార్గానికి పక్కా విరోధులై మాకు రక్షణ లేదు, మాకు భద్రత లేదు అని మొత్తుకుంటున్నారు. వీళ్ళు ఇలా ప్రకటిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టు దొంగతనానికి వచ్చి, అవునా కదా? దొంగ దొంగ అంటే మనుషులందరూ వానెంబడి పరిగెడుతున్నారే తప్ప వీడిని మర్చిపోయారు. అసలు మూట కట్టుకొని ఈడున్నాడు దగ్గర. ఇలా బయటోళ్ళ కంటే ఇంటి దొంగలతో ఎక్కువ ప్రమాదం ఉన్నదనేది మనందరికీ తెలుసు కదా. తెలుగులో సామెత ఉన్నది, ఇంటి దొంగను ఈశ్వరుడు అంటే దేవుడు. మళ్ళీ ఇంకోటి అనుకోకండి. ఈశ్వరుడు అంటే ఒరిజినల్గా దేవుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడు. కాబట్టి కత్తిచ్చుకొని వచ్చాడు అనుకో ఎదురుగా, మనం జాగ్రత్తలు తీసుకుంటాం, అవునా కదా? ఎట్లయినా కాపాడుకోవాలి. జేబులో కత్తి ఉంచుకొని వచ్చి కౌగలించుకొని కత్తి తీసి వెనక నుంచి పొడిచాడు అనుకో, ఇలాంటి భయంకరమైన ద్రోహులు మన మధ్యలో తిరుగుతున్నారు కనుకనే ధర్మ విరోధులు
ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా నేను మాట్లాడకపోయినా ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. కాబట్టి ధర్మ విరోధులు ఎవరయ్యా అంటే ఈరోజు క్రైస్తవ్యానికి పెనుముప్పు సవాలుగా నిలబడ్డ వాళ్ళు యూదులు కాకయే యూదులమని చెప్పుకుంటూ మనము ధర్మశాస్త్రాన్ని ఈరోజు పాటించాలి, పండగలు చెయ్యాలి, సున్నతి చేసుకోవాలి, తర్వాత అతి ప్రాముఖ్యమైనది విశ్రాంతి దినాన్నే పాటించాలి. ఇలా బోధించే వాళ్ళ బోధ ఎక్కువైపోయింది ఈరోజు. 7th డే, అవునా కదా? మిగతా యెషూవా మెస్సయ్య, యావే సమాజం, ఇలా మార్మోన్లు, ఆ తర్వాత బ్రెన్హమైట్స్, ఇలా బోలెడు మందితో నేను ఇంతవరకు పోరాటం చేసి వాళ్ళను అడుగడుగునా ప్రశ్నించినప్పుడు వాక్యానుసారంగా సమాధానం చెప్పలేక తిరుగుబాటు చేస్తున్నారు. ఈ మధ్యనే ఈ యూదులు కాకయ్యే యూదులు అనేవాళ్ళు మన తెలుగు ప్రాంతాల్లో, బయటతో నాకు సంబంధం లేదు, పస్కా పండుగను ఆచరించారు మొన్న ఏప్రిల్ 23న. బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా నెల పొడుపు అనగా పౌర్ణమి అమావాస్యలను బట్టి ఆ దినం వస్తుంది. పస్కా పండుగ అంటే యేసుక్రీస్తు బలైన దినం. క్రైస్తవులు ఎప్పుడు చేశారు? మొన్న గుడ్ ఫ్రైడే నాడు చేశారు. వీళ్ళు ఏం చేశారు? అది తప్పు, ఇదిగో క్యాలెండర్ వీళ్ళను. నేను ఇటు క్రైస్తవులను సపోర్ట్ చేయట్లేదు, గుడ్ ఫ్రైడే చేసిన వారిని. ఇటు వీళ్ళని ఏమన్నానంటే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయంలో కొన్ని లాస్ ఇచ్చాడు దేవుడు వారికి. ఎవరికంటే ధర్మశాస్త్రం ఎవరికైతే ఇవ్వబడిందో ఆ ధర్మ సంబంధులం అనుకున్న ధర్మ విరోధులకు ఒక హెచ్చరిక చేశాడు. మీరు చదువుకోండి, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయంలో ఏముంటుందంటే, మీరు మొక్కుబళ్ళు చెల్లించినా, మీరు పస్కా చెల్లించినా, మీరు ఏది చెల్లించినా ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణంలో దేవాలయపు ఆవరణలోనే ఏదైనా చేయాలని వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. అది చదివిన నేనేం చేశాను అంటే ఆ 12వ అధ్యాయము ఫోటో స్టార్ట్ చేసి ఫోటో తీసుకొని ఎవడైతే ఈ పస్కా పండుగ చేస్తున్నారో వాడికి పెట్టా. ఇక దాని మీద ఉడికి మీ వాళ్ళు కూడా చేస్తున్నారు, గుడ్ ఫ్రైడే చేస్తున్నారు, అది చేస్తున్నారు, యేసు ప్రభు దేవుడు అంటున్నారు, వాళ్ళకి చెప్పుకోపో అన్నాడు. వాళ్ళకి చెప్పేది చెప్తున్నా నేను. ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలి, ఎందుకంటే భారతదేశంలో ఉన్నోడు భారతదేశంలో పస్కా పండుగ చేయకూడదు. ఎక్కడికి వెళ్ళాలేడు? మీకు ఇచ్చిన స్వాస్థ్యముగా ఇచ్చిన దేశం ఏది? ఇశ్రాయేలు దేశం. పో అక్కడికి. ఖచ్చితంగా ఒకవేళ అది చేయకపోతే ఆజ్ఞ అతిక్రమం, మీరే పాపులు పో అని. ఇష్టం వచ్చిన చోటు చేయకూడదు. ఇప్పుడు నిర్గమకాండంలో కూడా చదివారు, మీకు ఇష్టమైన చోట్ల చేయకూడదు. నేను ఏర్పాటు చేసిన స్థలంలోనే మీరు వచ్చే ఆరాధన కానీ బలి కానీ ఏదైనా ఇవ్వచ్చు అన్నాను. ఇక రకరకాల మనుషులు స్పందించి నాకు చాలా మిత్రుడైన ఒక ఆయన 10 సంవత్సరాలు నాతో కలిసి సేవ చేసిన ఆయన ఏం చేశాడంటే, మనం ఎవరం అనుకుంటున్నాం? ఇశ్రాయేళ్లకు అంటగట్టబడిన వారము. ఇశ్రాయేళ్లకు అంటగట్టిన వారైతే నేనేం కాదంటలేను కదా, వాళ్ళకి ఇచ్చిన నిబంధనే మనకు అప్లై అయింది. కానీ మనకు మనల్ని అంటగట్టిన భక్తుడు ఏం రాశాడు అంటే, ఇక వాటి జోలికి మీరు వెళ్ళకండి, ధర్మశాస్త్రము పండుగలు సున్నతి అవసరం లేదు, మనము కృపచేతనే రక్షింపబడ్డాం తప్ప క్రియల వల్ల ఎవడు, ధర్మశాస్త్ర క్రియలలో ఎవడు నీతిబుద్ధుడు కాలేడు అన్నాడంటే, ఆ పౌలు దొంగ అంటాడు. పౌలు ప్రకటించిన యేసుకు దొంగే అనట. అసలు 10 ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు అని అంటే ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇశ్రాయేల్ ఎవరు? అబ్రహాము సంతానం. అబ్రహాం ఎవరు? షేము సంతానం. గుర్తుపెట్టుకోండి వాదన. మరి మనమెవరము? మనం షేము సంతానం కాదు, మనం ఇశ్రాయేలుకు మనకు రక్త సంబంధం లేదు. మనమెవరమయ్యా అంటే నోవహు కాలములో మరి షేత్ ఒకవైపు వెళ్ళాడు, హాము ఒకవైపు వెళ్ళాడు యాపెతో. మనమంతా హాము సంతానం కనుక మనకు నోవాహు నిబంధన అన్నాడు. నోవాహుతో కూడా దేవుడు నిబంధన చేశాడు కనుక
మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నోహు నిబంధనకు వస్తారు. మరి నేనన్నా అంతకుముందు ఆదాముతో కూడా దేవుడు నిబంధన చేస్తాడు కదా, మన మనుషులందరూ ఆదాము నిబంధనలోనికి రావాలి. లేదు దేవుడు బయలుపరుచుకున్నాడు కనుక ఒకవైపు నోవహు నిబంధన ఉంది, ఒకవైపు అబ్రహాము నిబంధన అంటాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు, సున్నతి చేసుకోవాలి, అవునా కదా, దశమభాగాలు ఇవ్వాలి, ఇవన్నీ అబ్రహాంతో నిబంధన. ఇన్ని నిబంధనలో మరి మనకేమున్నది? కొత్త నిబంధన. మాకు ఆ నిబంధనలతో పని లేదు, మేము యేసుక్రీస్తు నమ్ముతున్నాం, మేము క్రొత్త నిబంధనలోకి వచ్చామంటే మీరు పోతారు అన్నాడు. అంతే, నీతో నమస్కారం. ఎందుకంటే నువ్వు పోతావా నేను పోతానా, నిన్ను రక్షించాలని నేను ట్రై చేస్తున్నా, నన్ను రక్షించుకోవాలని నువ్వు ట్రై చేస్తున్నామో నిజం ఎప్పుడు తెలుస్తుంది? కన్ను మూస్తే అప్పుడు అర్థమవుతుందిలే. అంటే ఇలాంటి వాళ్ళు ఈరోజు యూదులు కాకయే యూదులమని చెప్పుకొని క్రైస్తవులను భయపెడుతూ అటు ఇటు ఊగిస్తూ సత్యములో నుంచి తప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక దేవుడిచ్చిన ధర్మం, ఆ ధర్మశాస్త్రము ఇప్పుడు మనం కూడా పాటించాలనుకుంటే వీళ్ళెవరో తెలుసా? ఇప్పటికీ ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి, విశ్రాంతి దినాన్ని పాటించాలి అని యూట్యూబ్లలో దీంట్లో మళ్ళీ ఇంటింటికి వచ్చి ప్రచారం చేసి మనల్ని కంగారు పెడుతున్న వాళ్ళు ఎవరయ్యా అని కనుక మనం ఆలోచన చేస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-11 వచనాల్లో ఒక మాట ఉంటుంది. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త, అంటే పౌలుకిచ్చింది, అపోస్తలులకు ఇచ్చింది పవర్ఫుల్ గాస్పల్, మహిమగల సువార్త. ఈ మహిమగల సువార్త ముందు ఇంకేది పనికిరాదు, అది దాని అర్థం. అందుకే ఈరోజు ఈ యూదులు కాకయే యూదులు అనుకుంటున్న వాళ్ళు ఏం చేస్తారంటే పౌలు బోధను, ఈ పత్రికలను, సువార్తలను నమ్మక వాళ్ళు 24 పుస్తకాలు ఉన్న పాత నిబంధననే నమ్ముతున్నారు. 66 పుస్తకాలు ఉన్నటువంటి దైవ గ్రంథాన్ని కొందరు మాత్రమే నమ్ముతున్నారు. ఇంకా కొందరు దానికి యాడ్ చేసుకొని 6 పుస్తకాలు యాడ్ చేసుకొని 72 పుస్తకాలతో రోమన్ క్యాథలికులు బలమైన సమాజంగా ఉన్నారు. వాళ్ళతో కూడా మనకు ప్రమాదమే, క్రైస్తవ్యానికి ప్రమాదము, క్రీస్తు నామానికి. ఏ దేవుడైతే విగ్రహారాధన చేసుకోవద్దన్నాడో విగ్రహారాధన పక్కా చేస్తున్న ఎవరంటే వాళ్ళు మన సోదరులనే చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళే కదా విగ్రహారాధన. మరియమ్మ బొమ్మకు, సిలువ బొమ్మకు, అవునా? వీళ్ళతో కూడా ప్రమాదం. ఈ సంగతి ఎవరికి తెలియట్లేదు. అందుకే ధర్మశాస్త్రము ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రము మనం ఆచరిద్దామని ఎవడైతే అనుకుంటున్నాడో, ఎవడైతే రమ్మని మనల్ని ఇప్పటికీ బలవంతం చేసి భయపెడుతున్నారో, అసలు పాత ధర్మశాస్త్రము ఏదైతే 10 ఆజ్ఞలతో కూడి 613 ఆజ్ఞలు ఏదో ఉన్నాయని చెప్పుకుంటున్నది ఎవరికి ఇవ్వబడిందట? ఎవరికి? ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, మనుష్యచోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, ఆరోగ్యకరమైన బోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడను, కానీ నీతిమంతునికి. ఇప్పుడు ధర్మశాస్త్రము పాటిద్దామనుకున్న వాళ్ళంతా ఎవరయ్యా అంటే నీతిమంతులు కాదు. ఎవరిలో? ధర్మ విరోధులకు ఇవ్వబడింది ధర్మశాస్త్రం. ఇప్పటికీనేమో ధర్మశాస్త్రాన్ని పాటిద్దామంటే వీళ్ళంతెవరు? ధర్మ విరోధులే. నీతిమంతులు ఎవరు మరి? నీతిమంతుడైన యేసుక్రీస్తును నమ్మి నీతిని జరిగించిన ప్రతివాడు నీతిమంతుడు. 1 యోహాను పత్రిక
3వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినట్టు క్రైస్తవులమైన మనమెవరం అంటే, చిన్న పిల్లలారా ఎవ్వడును మిమ్మును మోసపరచనీయకుడి, ఆయనంటే యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అంటే యేసు ప్రభు ఎలాగైతే నీతిమంతుడయ్యాడో, ఆయన జరిగించమన్న నీతి క్రియలు ఎవడైతే చేస్తాడో వాళ్ళంతా నీతిమంతులు. అంటే ఈరోజు మనం ఆలోచన చేస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొంది యేసుక్రీస్తును నీతిమంతుడు, దేవుని కుమారుడని ఎవరు నమ్ముతారో వారు ధర్మశాస్త్రము కిందికే రారు. అంటే ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటిద్దామని ఎవడైతే అనుకుంటున్నాడో వీళ్ళెవరు? ధర్మ విరోధులు. క్రైస్తవులు ఎవరు? నీతిమంతులకి ధర్మశాస్త్రంతో పని లేదు. మనమంతా కృపచేత రక్షింపబడ్డాం, క్రియల చేత కాదు. అవునా కాదు? ఇప్పటికీ పౌలు అంటాడు గలతీయుల రాజులో, ధర్మశాస్త్రము వలన నీతిమంతుడు అవ్వాలని ఎవడైతే కోరుకుంటున్నాడో వాడు క్రీస్తు నుండి వేరైపోయాడు, శాపగ్రస్తుడు. సో యేసుక్రీస్తే మార్గము, యేసుక్రీస్తే సత్యము, యేసును నమ్మితేనే జీవమని ఎవడైతే నమ్ముతాడో వాడు నీతిమంతుడు, వాడిదే పరలోక రాజ్యం. ఇలా దేవుని ధర్మం దానిని ఎవరికి ఇచ్చాడు అంటే, ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఎవరు వాళ్ళు? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు. అవునా కదా? దివారాత్రులు పనిచేసిన బానిసలాలు, వాళ్ళకు స్వతంత్రం లేదు, సరైన తిండి లేదు, సరైన వసతి ఉంటుంది. బానిసలకు ఎట్లుంటుందండి? ఎవడిస్తాడు? అలా దివారాత్రులు వావి వరుసలు లేకుండా దుర్మార్గపు పనులు చేసిన వారిని దేవుడు బయటికి తీస్తూ వాళ్ళకు ఆజ్ఞలు ఇచ్చి, మీరు అలా పని చేయకూడదు, తండ్రిని చంపకూడదు, తల్లిని చంపకూడదు, అవునా కదా, ఇలాంటివేమీ నరహత్య చేయకూడదనే ఆజ్ఞలు ఇచ్చి ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, మీరు 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి. ఎందుకంటే శరీరపు సంగతి దేవుడికి తెలుసు కనుక, అప్పుడైతే వాళ్ళు 24 అవర్స్ పనిచేసిన వాళ్ళకు సెలవు లేదు. ఉంటుందా? ఇప్పటికి మీరు చూడండి, మొన్న ఒక ఆయన హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ ఎంతసేపు అయ్యా అంటే 12 గంట అన్నాడు. మనోడు కాదు, పనిచేసేది 12 గంటలు, జీతం తక్కువ. అంటే స్వతంత్రం లేదు, నిలబడాలి, కూర్చోవడానికి లేదు. అవునా కదా? మీరు ఆలోచన చేస్తే ఇలాంటి వాటికి విశ్రాంతి అవసరం. కాబట్టే దేవుడు వారికి విశ్రాంతినిచ్చాడు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నోడికి విశ్రాంతి ఎందుకు? నీకెన్ని గంటల పని ఉంది? 8 అవర్సే కదా. అవునా కదా? ఎప్పుడైతే ఈ మేడే ఉద్యమం జరిగిందో, ఎప్పుడైతే అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం రాశాడో 8 అవర్స్ పని చేయాలి అంతే. ఒకవేళ ఎక్కువ పనులు చేస్తే ఓటీ కట్టియాలి. సో మనము 8 గంటలు చేసి మిగతా పని రెస్ట్ తీసుకుంటున్నాం కనుక మనకు విశ్రాంతి దినంతో పని లేదు. అర్థమైంది లేదు? అందుకనే క్రీస్తు యేసు వచ్చిన తర్వాత విశ్రాంతి దినాన్ని తీసేసి మీరు సమయమందును అసమయమందును పని చేయండి అన్నాడు అంతే. ఇక మనకు రెస్ట్తో పని లేదు. మన బాడీకి ఆల్రెడీ 8 అవర్స్ వర్క్ చేస్తే మిగతా ఎన్ని గంటలు రెస్ట్ ఉంది? 16 గంటలు ఉంది. అవునా కదా? 8 గంటల పని, 8 గంటల్లో నీ పని చేసుకో, దేవుని పని కూడా చేయమన్నాడు. కాబట్టి విశ్రాంతి దినాన్ని ప్రభువు తీసేశాడు. ఇప్పుడు మరలా మన దగ్గరకు వచ్చి శనివారమే ఆరాధించాలి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారని చాలామందిని అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళలో ఒక యెహోవా సాక్షులు ఉండొచ్చు, ఒక శనివారపు 7th డే అడ్వెంటిస్టులు ఉండొచ్చు. అవునా కదా? ఇక మిగతా వాళ్ళందరూ ఈ యొక్క విభేదించి కొత్త కొత్త సంగతులను మేము రీసెర్చ్ చేశాము, మేమే మహాజ్ఞానులము, మా అంత జ్ఞాని ఈ ప్రపంచంలో లేడు అని చెప్పుకున్న వాళ్ళందరూ యేసుక్రీస్తు బోధన మర్చిపోయారు. యేసుక్రీస్తుకున్న దీనత్వాన్ని, అవునా కదా, సాత్వికమో దీనత్వము లేక అహంకారులై ధర్మ విరోధులుగా మారిపోతున్నారు. వీళ్ళందరికీ క్రీస్తు బోధించిన ధర్మాన్ని మనం ఈరోజు తెలియజేస్తున్నాం అంతే. యేసుక్రీస్తును వెంబడిస్తే, యేసుక్రీస్తు
తన రక్తము చేత రాసిన మరణ శాసనం, నూతన నిబంధనను మనము పాటిస్తే మనం ఎంత ధన్యులమో ఈ బోధ చేస్తున్నాం కనుక ధర్మ విరోధులు ఎక్కడోళ్ళో గారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు గారు, కానీ ఇందులో నుంచే బయటికి వెళ్ళిన వాళ్ళు, ఇందులో నుంచే మేము మహాజ్ఞానులం అని చెప్పుకుంటున్న వాళ్ళే నేడు ధర్మ విరోధులుగా మారిపోయారు కనుక ఈ ధర్మ విరోధుల నుంచి మనం జాగ్రత్త పడాలి. ఎవరాళ్ళు? క్రైస్తవం అని చెప్పుకుంటూ క్రీస్తు యేసు నామానికి అవమానము తెస్తున్న వాళ్ళు. ఇప్పుడు అలాంటి ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటి నుంచి పనిచేస్తుందో, ఈ ధర్మ విరోధులు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ఎలా బలత్కారులుగా ప్రవేశించారో ప్రతి విషయం ప్రతి దినం మనం ఆలోచిస్తున్నాం. ప్రతి సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికీ మరికొన్ని సంగతులను మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఈరోజు మనం పోరాడుతున్న క్రూర మృగాలలో గతికవాదులని ఎవరంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ అయిపోయింది, రెండవ రాకడ లేదు, అసలు పరలోకం లేదు, ఈ పరలోకం లేదని చెప్పేవాళ్ళు యెహోవా సాక్షులు. రెండవ రాకడ వచ్చేసింది, సైతాన్ లేడు, అర్థమైందా లేదా, నరకం లేదని చెప్పేటోడు వచ్చిండు. ఇప్పుడు ప్రవక్తలు కాకే ప్రవక్తలని చెప్పుకుంటున్న బ్రెన్హం లాంటి వాళ్ళు, మార్మోన్ లాంటి వాళ్ళు వచ్చారు. ఈరోజు రెండవ రాకడ లేదు, అయిపోయింది అని బలంగా క్రైస్తవులను ధర్మ విరోధం వైపు తిప్పడానికి ఒక గ్రూప్ తయారైంది. వాళ్ళతో కూడా నేను పోరాడుతున్నాను. ఏంటంటే తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక, పరిశుద్ధాత్ముని యొక్క బోధ, రెండవ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. సహోదరులారా, ప్రభువు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు తొందరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనును బట్టి. ఆగుదాం. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? ఈ యొక్క తెస్సలోనికలకు రాసిన పత్రిక, మరి సుమారు క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి లేపబడి దేవుని కుడిపార్శ్వన కూర్చున్న తర్వాత 50 లోపు ఈ పత్రికలు, సుమారు 60 లోపు పౌలు గారు రాశారు. అంటే క్రీస్తు శకము సుమారు 50-60 సంవత్సరంలోనే, అంటే ఆయన చనిపోయి తిరిగి లేపబడి సంఘం స్థాపింపబడిన 30 సంవత్సరాల 40 సంవత్సరాలకే అబద్ధ ప్రవక్తలు, అబద్ధకులు వచ్చి, దొంగ బోధకులు వచ్చి, దొంగ అపోస్తలు వచ్చి ఏమంటున్నారంటే, ప్రభువు దినం ఆల్రెడీ వచ్చేసింది అని వాళ్ళు చెప్పిన లేఖనాలనే, సువార్తలను, పత్రికలను చూయించి రెండవ రాకడ అయిపోయిందని చెప్పొచ్చారు. ఇది చదవని అమాయకులు ఇప్పుడు ఈ గతికవాదులు బయలుదేరి మత్తయి సువార్తలో రాశాడు కదండి, నేను ఇదిగో త్వరగా అంటే ఎంత, 2000 సంవత్సరాల, ఎవడు చెప్పాడు మీకు? అలా వెళ్ళాడు, అలా వచ్చేసాడు, అంతే. రెండవ రాకడ అయిపోయింది. మీరు ఇంకా రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్న క్రైస్తవులు, దుర్మార్గులు అని ఒక గుంపు బయలుదేరింది. పాపం మీరు మామూలు కూర్చుంటోళ్ళు, నేను దేశం అంతా తిరుగుతున్నా కాబట్టి, దేశాలు కాదు, రాష్ట్రాలు కాదు, పొద్దున లేస్తే ఒక్కొక్కరికి సమాధానం చెప్పాలి. మరి ఒక్కొక్కరి నోరు మూయించుటయే దేవుని చిత్తము. అజ్ఞానముగా అంటే బైబిల్లో ఉన్న వాక్యాలకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వాడి నోరు మూయించి, నీది జ్ఞానం కాదు, నీది అజ్ఞానము అని చెప్పాలి. అందుకే అప్పుడప్పుడు ఫేస్బుక్ను, వాట్సాప్ను వాడుకుంటున్నాను.
సో ప్రభువు దినము రెండవ రాకడ వచ్చిందని మొదటి శతాబ్దంలోనే ధర్మ విరోధులు బయలుదేరారు. వారి మాటలు మీరు వినకండి. వారు చూపించేది ఎక్కడా? మళ్ళా బైబిల్లో ఉన్న వాక్యాలు చూపిస్తారు. దానియేలు గ్రంథం చూపిస్తారు, ప్రకటన గ్రంథం చూపిస్తారు, లేకపోతే మత్తయి సువార్త చూపిస్తారు, ఇదిగో ఇలాంటి పత్రికలు చూపిస్తారు. కానీ మీరు జాగ్రత్త, త్వరపడి చంచల మనస్కులై వారి వెంబడి వెళ్ళొద్దు అనేది ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న విధానం ఇది. ఎందుకంటే ఇంటింటికి వచ్చి పని కట్టుకొని చెప్తున్నారు. మనం మహారాజులో జ్ఞానం తెలిసినా గడప దాటం. అర్థమైందా లేదా? ఎన్ని ప్రసంగాలు విన్నా మీరు బయటికి వెళ్ళరు, వెళ్ళేవాడికి సహకరించరు. ఇది లేజినెస్ అంటారు. వీళ్ళని ఏమంటారు? సోమరి అంటారు. తప్పు తెలుసుకున్న వీళ్ళు ఏం చేస్తున్నారు? తప్పుడే రైట్ అనుకొని వాడు ఎర్రటెండలో ఇంటింటికి తిరుగుతాడు. తెలుసా మీకు? యెహోవా సాక్షులు అనేవాడు కానీ, ఈ మార్మోన్లు కానీ, లేకపోతే ఈ యొక్క బ్రెన్హామైట్ గారు మమ్మల్ని మీరు రేపు రమ్మంటారా అని అడుగుతాడు అనుకో. 10 గంటలకు టైం ఇచ్చాడంటే 5 నిమిషాలతో ఒక 10కే వాడు నీ డోర్ కొడతాడు. నువ్వు పోతావా? అంటే ఎంతటి భయంకరమైన స్థితిలో సత్యం ఉందో, ఎంతటి భయంకరమైన స్థితిలో అసత్యము ఎలా విస్తరిస్తుందో ఈరోజు క్రైస్తవులు ఆలోచించాలి. మాకేం పట్టింది అని హాయిగా దేవుడు మమ్మల్ని సుఖంగా ఉంచాడు, కాలు మీద కాలేసుకుంటున్నాం, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం అనే మత్తులో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. తర్వాత చూద్దాం. ఇంకా మొదట భ్రష్టత్వము అంటే నేను జ్ఞానిని, నా జ్ఞానమే ఈరోజు ప్రపంచాన్ని మారుస్తుంది, నేనే గొప్ప సేవకుణ్ణి, నేనే దేవుని చేత పట్టబడ్డాను, దేవుడు నన్నే అభిషేకించాడు, రాత్రే నాతో మాట్లాడాడు అని ఎవడైతే మాట్లాడుతున్నాడో అలాంటి వాడిలో భ్రష్టత్వము పరాకాష్ఠకు చేరుకోవాలి. మొదట భ్రష్టత్వము సంభవించాలి. ఎందుకంటే 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరించాడు. ఏంటంటే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే. క్రీస్తు ఉన్నాడు. ఎలా ఉన్నాడు మీలో? క్రీస్తు ప్రభువుగా ఉన్నాడా? రాజుగా ఉన్నాడా? దేవుని కుమారుడుగా ఉన్నాడా? లేదా దేవుడికే దేవుడుగా ఉన్నాడా? ఈరోజు ఉన్న బోధలను మీరు పరిశీలించుకుంటే సత్యం తెలుస్తుంది. అందుకనే ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు రాదు. రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? ప్రభు దినం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ భ్రష్టత్వపు బోధలన్నీ, సాతాను బోధలన్నీ తీసివేయబడాలి. ఈ సాతాను తప్పుడు బోధలన్నీ నేలమట్టం కావాలి. ఇలాంటి బోధకులందరినీ మట్టి కరిపించి మొదట ఆ భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుని బయటికి లాగితే కానీ ఆ దినము, ప్రభు దినం రావాలంటే ఏందో తెలుసా? మత్తయి 24లో ఉంటుంది, 13-14. చూసారా దేన్ని మనం కొట్టాలో? నాశన పాత్రుడకు పాప పురుషుని ఎలా బయటికి లాగాలో చిన్న ఉదాహరణ ఉంది అక్కడ. యేసు ప్రభు రావాలి అంటే, రెండవ రాకడ రావాలి అంటే మెయిన్ కాజ్ అక్కడ చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వస్తుంది. అంటే యేసు రాకడ వస్తుంది. అంటే ఏ రాజ్య సువార్త ప్రకటించాలి? యేసుక్రీస్తు రాజని, ఆయన రాజ్యం ఉన్నదని, ఆ రాజ్యంలో మనం ఉన్నామని, ఆయన 2000 సంవత్సరాల నుంచే ఈ భూలోకాన్ని పరిపాలిస్తున్నాడని, తన సంఘాన్ని పరిపాలిస్తున్నాడు. వచ్చిన రోజున ఈ సంఘాన్ని ఎత్తుకుపోతాడు అంతే తప్ప వచ్చి 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు, 3.5 ఏళ్ళు విందులు, 3.5 ఏళ్ళు శ్రమలు, ఇవన్నీ తప్పుడు బోధలు. సో ఈ బోధలన్నిటినీ ఖండిస్తూ ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమైతే అంతం వస్తుంది. అంటే యేసుప్రభు వచ్చేస్తాడు. ఇప్పుడు నాశన పాత్రుడు ఏం చెప్తున్నాడు? హ్యాపీగా కూర్చోండి,
ఇది అయిపోయిన తర్వాత, అవునా కదా, సంఘం శ్రమలకు పాలవుతుంది. ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో విందు ఉంటుంది. 3.5 సంవత్సరాలు మీరు హ్యాపీగా ఉండొచ్చు. 3.5 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. మార్చిలో ఫెయిల్ అయినా సెప్టెంబర్లో మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. మీరేం కంగారు పడకుండా అని ఈ అబద్ధికులు బోధ చేస్తున్నాం. వీళ్ళను బయటికి లాగుతున్నాం మనం. సెప్టెంబర్ ఉండదు ఇంకా ఇక్కడ, అవునా కదా, సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉండదు, ఫైనల్ అండ్ ఒక్కటే. కన్ను మూస్తే నీ బతుకు అటు పరదైస్గా ఇటు నరకానిక తేలిపోతుంది. ఈ బోధ ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి అందాలి. అందకుండా పెద్ద పెద్ద బోధకులమని చెప్పుకుంటూ, ఇంటర్నేషనల్ స్పీకర్లమని చెప్పుకుంటూ సంఘాన్ని నిద్రపుచ్చుతున్నారు. సమాధానము లేని చోట సమాధానమని మాయ చేస్తున్నారు. కనుకనే ఆ పాప పురుషుడు బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ రాజ్య సువార్తను ఊరూరా తిరిగి ప్రకటించాలి. అందుకే గత సంవత్సరం 10 ఊర్లు తిరిగాం. ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే ఆదిలోనే హంసపాద అంటారు, చూసారా? ఆలోచన చేద్దాం. ఆదిలోనే హంసపాద అంటారు. కింద వాక్యం చదివించిన తర్వాత చెప్తాను. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, బా దాని అంతటిని ఎదిరించుచు బా కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును, బా మాట చాలాసార్లు ఉంటుంది తెలుసా, మోసపోకుడి మోసపోకుడి మోసపోకుడి. ఎందుకంటే ఇన్ని హెచ్చరికలు చేసినా మోసపోతూనే ఉన్నారు. ఈ వాక్యం చూసారు, ఏది దేవుడు అనబడాలో, ఏది పూజింపబడాలో. ఏది దేవుడు అనబడాలి? దేవుడు ఆత్మ, ఆయన నిరాకారుడు, ఆయన జ్యోతిష్మయుడు, ఏమంటారు, జ్యోతిర్మయుడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వ శక్తిమంతుడు, ఆయన దేవుడు. ఆయన దేవుడు అని అంటే ఏది దేవుడు అనబడాలో దాన్ని కాదని, తర్వాత ఏది పూజింపబడాలో, ఎవరు పూజింపబడాలి తెలుసా? కీర్తనలో ఉంటుంది, దేవుని నామము పూజింపదగినది. 111వ కీర్తన చదివితే మీరు, యెహోవాయే పూజార్హుడు, తండ్రే పూజార్హుడు, తండ్రే ఆరాధనకు పాత్రుడు, తండ్రినే స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. మీరెవరిని భూమి మీద ఏ బొమ్మను కానీ, మనిషి ఆకారాన్ని కానీ, దేనిని కానీ, మనుషుల చేతులతో పని చెక్కిన ఏ విగ్రహమునైనాను మీరు పూజింపకూడదు అని ఏ దేవుడైతే సెలవిచ్చాడో ఆ పూజింపదగిన దేవుణ్ణి కాదని ఈ భ్రష్టులు ఏం చేస్తున్నారు అంటే మరొకైనను దేవుని స్థానంలో కూర్చొని పెట్టారు. సైతానుగాడే నేను దేవుని అంటే నమ్మరని, అవునా కదా, వాడొచ్చి నేను దేవుని అంటే ఎవడన్నా నమ్ముతాడా? అందుకని దేవుని ప్లేసులో ఎవరిని కూర్చుండబెట్టారో తెలుసా? దేవుని కుమారుడైన యేసును కూర్చుండబెడితే ఆ మయాయిలు నిద్రపోతారు. ఇక మాట్లాడారు కదా, ఎవరైతే ఏందండి, దేవుడైతే దేవుని కొడుకు అయితే, దేవుని కొడుకు దేవుడు గాడా? కాకి పిల్ల కాకి అయినప్పుడు, అవునా, కుక్క పిల్ల కుక్క అయినప్పుడు, మనిషి కొడుకు మనిషి అయినప్పుడు దేవుని కొడుకు. ఈ మాయబోధ తీసుకొచ్చి ఈరోజు ఎవరు దేవుడు అనబడాలో ఆ దేవుణ్ణి పూజించకుండా, ఆ దేవునికి స్తుతులు చెల్లించకుండా యేసు ప్రభును కూర్చొనబెట్టి తద్వారా వీడు ఆనందిస్తూ వీడు దేవుడిగా చెలబడా. ఎవడు? అపవాది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎంతగా వాక్యపు వెలుగులోనే వాక్యాన్ని చూపించే ఈ వాక్యంతో క్రైస్తవులను మోసపుచ్చున్నారు. అందుకనే నాశన పాత్రుడగో ఆ పాప పురుషుడు బయటికి రావాలా. రెఫరెన్స్ చూయించినట్టే చూయించి ఈ రెఫరెన్స్తో ఎంత భయంకరంగా క్రైస్తవులను ఈరోజు దెబ్బతీసి దేవుడు ఏమంటున్నాడు అంటే, మిమ్మును బట్టియే కదా నా నామము
అన్య జనుల మధ్య. ఒకప్పుడు పౌలు రాశాడు, ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలి. ఎవరి ముందు? అక్కడ లేదు కనుక యేసు ముందే ఉంచాలి మనం అని ఒకడు బోధ చేస్తున్నాడు. ఇప్పుడు మరి ఏం చేస్తాం? ఎందుకంటే ఫిలిప్పీ పత్రిక చూస్తే 2:9 ఏమున్నది? ప్రతి వాని మోకాలు ఏమనుందో చదవండి ఒకసారి. చదవాలి మీరు. మోసం ఎట్లా చేస్తున్నారంటే రెఫరెన్స్ చూపించే ఆ రెఫరెన్స్ సాక్ష్యాధారం ఎత్తుక్కోకుండా ఈరోజు చూపిస్తున్న వాళ్ళని మనం ఆలోచిస్తున్నాం. భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు అని ఉంటే ఈడేం చేశాడు? దీన్ని చూసారా? రాసి పెట్టాడు కదంటే మనం యేసు ముందు మోకరిస్తే తప్పేం లేదు. యేసుకేమి ఆరాధన, యేసుకేమి ప్రార్థన అనేసి ఒక కొత్త బోధ తీసుకొచ్చాడు. ఇంతకీ ప్రపంచంలో ఉన్న ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున, అంటే యేసుక్రీస్తు అధికారంతో, యేసుక్రీస్తు చెప్పినట్టు, యేసుక్రీస్తు బోధలో, యేసుక్రీస్తు ఎవరి ముందు అయితే మోకరించాడో ఆయన ముందు మోకరించాలంటే ప్రతి వాని మోకాలు ఎవరి ముందు? దేవుని ముందు మోకరించాలి, దేవుణ్ణే పూజించాలి అనే ఆ చిన్న లెటర్ కట్ అయింది. ఎందుకంటే అర్థం చేసుకున్నాడు, ధర్మశాస్త్రం తెలుసు కనుక, లేఖనాలు తెలుసు కనుక ఆయన ఆ మాట రాయలేదు. కానీ ఈ మాట ఎక్కడుందో తెలుసా? ఒక్కసారి రోమాపత్రిక ఆయనే రాశాడు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11వ వచనం. గత వారంలో కూడా చెప్పాను మీకు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి వాని నాలుకయు దేవుడైన నన్ను స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభు అంటే బోల్డ్ లెటర్లో ఉంది. అంటే ప్రతి వాని మోకాలు ఎవరి ముందు వంగాలి? యేసుక్రీస్తు నామములో దేవుని ముందు వంగాలి. వాక్యం చూపించే, వాక్యాన్ని మాయ చేసి ఈ వచనాన్ని చూపించకుండా అక్కడున్న దాన్ని బట్టి మీరు యేసును మోకరించినా, యేసును ప్రార్థించినా తీసుకుంటాడు, యేసును పూజించినా దేవుడేం అనుకోడు అనే మాయబోధ చేశారే తప్ప ఈ ధర్మ విరోధులు లేఖనానుసారంగా. దీనికి మూలం ఎక్కడ ఉంటుందంటే యెషయా గ్రంథంలో ఉంటుంది. పోయిన వారం కూడా చెప్పాను మీకు, యూట్యూబ్లో కూడా పెట్టాను. ఆ లేఖనాన్ని బట్టే పౌలు ఈ లేఖనం రాశాడు, సొంతం కాదు. బైబిల్ చదవాలి మీరు, ఊరికే కూర్చుంటే కుదరదు. దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. విని మోసపోతున్నారు, విని చూసుకోవాలి. ఎందుకంటే ద వే, యేసు ప్రభు వే మనకు మార్గము కనుక ఆ యేసు ప్రభు ద్వారా దేవుణ్ణి స్తుతించాలి. అది ఎక్కడ ఉంటుంది? ఎఫెసీ పత్రిక మీరు చూస్తే ప్రతి వాడు మాట చేత కానీ క్రియ చేత కానీ నువ్వేం చేసినా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికే కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఇది బైబిల్ బోధ. ఈ బోధను మాయ చేసి ఈరోజు ఈ ధర్మ విరోధులు వాళ్ళు ప్రపంచ క్రైస్తవ్యాన్ని భూస్థాపితం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్యులు కాదు, ఏదో మతోన్మాదులు కాదు. ఈరోజు క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి చూస్తున్నది ఎవరై అంటే ఇదిగో ఈ ధర్మ విరోధులు, ఇంటి దొంగలు, ఈ భ్రష్టులు. యేసు బోధను కాదని, పరిశుద్ధాత్మ బోధను కాదని, ప్రవక్తల బోధలు కాదని సొంత జ్ఞానముతో ఎవడిష్టానుసారంగా ఈరోజు క్రీస్తు నామము అవమానపడుతుంది. యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తే వారి పాదములెంతో, అవునా కదా? సువార్తను ప్రకటించి వాడి పాదములు. ఇప్పుడు సువార్త చెప్తుంటే వాడేమంటున్నాడు? మోకాలు ఇరగొడుతున్నాడు. తెలుసా మీకు? నిన్ననో మొన్ననో వీడియో వచ్చింది. నువ్వు చెప్పాల్సిందేంటిది? సువార్త చెప్పాలి. వేరే దేవతల గురించి కానీ, వేరే దేవుళ్ళ గురించి కానీ, వేరే మతాల గురించి కానీ, వేరే విశ్వాసాల గురించి కానీ మనం మాట్లాడకూడదు. యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన నమ్మితేనే మీకు పాప క్షమాపణ. ఈ 2 మాటలు చెప్పు, ఎవడు కొట్టడు. కానీ ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానులం అనుకుంటున్న అజ్ఞానులు, చిన్న ఉదాహరణ, చిన్న ప్రాక్టికల్ సిచ్యువేషన్ చెప్తాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న కాలేజీలో ఉంటే దాన్ని నేను యూనివర్సిటీ చేసి బయటకు వచ్చాను. అంటే బోధ నచ్చక, పద్ధతులు నచ్చక. క్రీస్తుకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే నేను సాత్వికుడను, నేను దీన
మనస్సు గలవాడను, మీరు నా దగ్గరకు వచ్చి నా కాడి మొయ్యండి అన్నాడు యేసు ప్రభు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఎవరైతే నాకు ఏబిసిడీలు నేర్పించారో వాళ్ళలో దీన మనసు లేదు, సాత్వికత లేదు, తగ్గింపు స్వభావం అసలే లేదు, అహంకారం. అందుకు నేను బయటకు వచ్చేసాను. 25 సంవత్సరాల నుంచి అందరితో పోరాటం చేస్తున్నాను. ఎందుకులే అని ఇలా వదిలేశాను. ఎందుకంటే మనోళ్ళే కదా, అందరికంటే కొంత నయమే కదా అనుకున్నాను. కానీ మొన్న దినాన వాక్యాన్ని ఎలా వారు నెరవేర్చారు అంటే, మహబూబ్ నగర్ జిల్లా ఒకప్పుడు, ఇప్పుడు గద్వాల, జోగులాంబ జిల్లా ఐజా అనే ఒక పట్టణానికి మరలా క్రీస్తు రాజ్య సువార్త, యేసుక్రీస్తు రాజ్యం భూమి మీద ఉంది, మనమంతా యేసుక్రీస్తుకు రాజులము, రాజులైన యాజకులు అని చెప్పి ఈ రాజ్య సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రాజ్య సువార్త సదస్సు అని ఒక 1 డే మీటింగ్ పెట్టడానికి వెళ్ళాం. అక్కడ పాపం ఒక అమ్మాయి, ఒక తల్లి, పెద్ద ఆమె, ప్రిన్సిపాల్, స్కూల్ ఓనర్ అనమాట, క్రిస్టియన్ స్కూల్ అది. ఆమెను అడిగితే మనకు మీటింగ్ పర్మిషన్ ఇచ్చి కరపత్రాలు వేసినాం, పోస్టర్లు వేసినాం, ఆ ఊరు చుట్టుపక్కల పోస్టర్లన్నీ అంటించినాం. అంటించిన తర్వాత ఇక రేపు మీటింగ్ అనగా ఈ అజ్ఞానులు వెళ్ళి, ఎవరైతే మా అంత ఇంటర్నేషనల్ జ్ఞానులు లేరు, మాదే జ్ఞానం, మా దగ్గరికి వస్తేనే మీకు పరలోకం, మా స్టాంప్ ఉంటే, మా అయ్య ఫోటో ఉంటేనే మీరు ఆశీర్వదింపబడతారు అనే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, అక్కడ లోకల్ కాలేజీ ప్రిన్సిపాల్ అంట, అక్కడ వాళ్ళ శిష్యులంట, ఒక 10 మంది ఆ మేడంకు ఫోన్ చేశారు. ఏమని? వాళ్ళని రప్పిస్తున్నారేంటి మేడం, మీ స్కూల్ మూతపడుతుంది తెలుసా, మీ పరువు పోతుంది తెలుసా అన్నారట. ఏమైందంటే వచ్చేటోళ్ళు మామూలు వాళ్ళు కాదు, క్రీస్తు విరోధులు, ధర్మ విరోధులు. ఏమంటే యేసు క్రీస్తు దేవుడు కాదంటారు. అలాంటి వాళ్ళకు మీరు గ్రౌండ్ ఇస్తే మీ పని అయిపోతుందని ఆమె మీద ఒత్తిడి తెస్తే ఆమె ఏం చేసింది, ఒక్కరోజు ఉండగా మీటింగ్ క్యాన్సల్, పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. ఎక్కడ పోవాలి మనం? ఎర్ర టెండ, అవునా కదా, ఎక్కడ ఎవరి ఖాళీ లేవు. ఒక ఓపెన్ ప్లేస్లో ఎర్ర టెండలో టెంట్ వేసుకొని ఇటు వేడి గాలి, ఇటు వేడి గాలి. అగో సుధా వచ్చి బేవోష్ అయిపోయింది, వేరే దగ్గరికి వెళ్ళి పడిపోయింది. ఆ వేడికి భరించలే. ఆ వేడిలో కూడా మేము 4 సెషన్లు క్లాసులు తీసుకొని రాత్రి పబ్లిక్ మీటింగ్ పెట్టి ఈ అజ్ఞానులను ఒక దుమ్ము దులిపొచ్చాను. వాళ్ళు ఏం చేశారంటే, పేర్లు చెప్పకూడదని చెప్పట్లేదు, పెద్ద యూనివర్సిటీ, అందులో ఊరికొక్కడు ప్రిన్సిపాల్ అని ఆ టైటిల్ చూసుకొని మురిసిపోతున్నాడు, మేమే పరలోకం అని. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే, ఆ భక్తి గల స్త్రీలను రేపి మమ్ము ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడం జరిగిందంటే, ఆదిలోనే అంశపదం చూడు. ఫస్ట్ సువార్తకి వెళ్తే అడ్డుకున్నాడు ఎవడు? ఆర్ఎస్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, తుర్కొల్ల, నాస్తికుల, ఏదో అదల, ఈ ధర్మ విరోధులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసే దేవుడు, యేసు దేవుడు అని చెప్పట్లేదు వాళ్ళు, దేవుడు. దీనికి ఒక వాక్యం చూపిస్తాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ భ్రష్టత్వము, ఈ యూదుల మనస్తత్వము ఏ విధంగా ఈ భ్రష్టులకు వచ్చిందో, అపోస్తుల కార్యాలు, వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఈ మాటలు విన్నాక పెద్ద ఆయన ఏం చేస్తాడో, అలాంటి దుర్మార్గుల మీద, అహంకారుల మీద యాక్షన్ తీసుకుంటాడా లేదో నాకు తెలియదు. చెప్పడం వరకు నా డ్యూటీ. అందుకని ఈరోజు ఓపెన్గా మీ ముందుకు వచ్చాను. 13వ అధ్యాయము అపోస్తుల కార్యములు, ఇప్పుడు 48వ వచనం చదువుదాం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి, అన్యజనులు ఎవరిలో? అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును అనగా యేసుక్రీస్తును గణపరిచారు. నిత్య జీవమునకు విశ్వసించిరి. ఆ ప్రదేశమంతటా వీళ్ళు పౌలు, బర్నబా వెళ్ళి సువార్త చెప్తున్నారు ఆనాటి యూదులకు, అన్యజనులకు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు లేపాడు, ఎవరి వలన రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ ఉందని ఆనాటి యూదులకు, అన్యజనులకు బోధ చేస్తుంటే
అన్యజనులైన వారు ఏం చేశారట? విశ్వాసం నుంచి దేవుని వాక్యాన్ని గణపరిచారు. కానీ ఇదే వాక్యం ఈరోజు మేము అన్యజనుల మధ్య, ఏసెవరో తెలియని జనాల మధ్య ప్రకటిస్తుంటే దీన్ని అడ్డుకున్నాడెవడు? క్రైస్తవులము, మేమే జ్ఞానులము, మేము చెప్పేదే రైట్, కావాలంటే దమ్ముందా అని తొడగొట్టే బ్యాచ్ ఇది. మీసం మెలేసి ఆలోచన చేయాలి. ఇది యూదుల్ లాంటి మనస్తత్వం అన్నమాట, ఇస్రాయిల్ లాంటి మనస్తత్వం, కరడుగట్టిన తీవ్రవాద మనస్తత్వం. యేసుక్రీస్తు లాంటి తగ్గింపు, జ్ఞానము, ప్రేమ, సంతోషము, అవునా, దీర్ఘశాంతము నేర్చుకొని భ్రష్టత్వం ఏం చేశారట? అమ్మా నేను చదువుతాను నేను. యూదులు ఏం చేశారట? భక్తి మర్యాద గల స్త్రీలు. భక్తి మామూలు వాళ్ళు చెప్తుంటారా? రోడ్డు మీద పోయేటోడు ఏదో బాగా అరిసి లాంటి వాళ్ళు చెప్తే అది వదరబోతూ దాని మాట ఎవరు నమ్ముతారని. కానీ భక్తి మర్యాద గల స్త్రీలను ఎంచుకుంటే, భక్తి మర్యాద గల స్త్రీని ఏం చేశారట వీళ్ళు? మత్సరంతో రేపి అనుకోను హింస కలుగజేసి తమ ప్రాంతముల నుండి అంటే ఆ స్కూల్లో గ్రౌండ్ ఇవ్వకుండా మమ్మల్ని ఎలగొట్టింది ఎవరంటే ఈ మహా అజ్ఞానులు. ఇప్పటికీ వాళ్ళను గుడ్డిగా ఆరాధించి ఆయన ఫోటో లేకపోతే ఇలాగ బతికే లేదన్నట్టుగా ఈయనే ఆశిష్యులట. కానీ అసలు ఎంత వాక్యానికి విరుద్ధమో ఆ ఫోటో వేసుకున్న ఆయనకు అర్థం కావట్లేదు, వేయించుకున్న వాళ్ళకి అర్థం. ఆశీర్వాదాలు ఎవరు ఉండాలి? దేవుడి వాళ్ళు నీకు, అవునా కదా? కృప ఎవరిది? యేసుప్రభుది. సహవాసం ఎవరిది? పరిశుద్ధాత్మది. ఈ బోధలోనికి రాక భ్రష్టులు ఏం చేశారంటే సువార్త చెబుతున్న మా మీదనే చెప్పుడు మాటలు చెప్పి ఆ స్కూలు ప్రాంతం నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టించారు. అప్పుడు ఈయనేం చేశాడట? పౌలు బర్నబా మేమేం చేశాము? దుమ్ము దులిపేసి కింద అదే ఉంటుంది, మీ క్రియకు మీరే ఉత్తరవాదులు. ఏమండి చెప్పండి చూద్దాం. వీరు తమ బాధదులని వారి తట్టు దులిపేసి ఈకొనియకు వచ్చిరి, ఆనందభరితులై పరిశుద్ధాత్మతో. ఆ సేఫ్ ప్లేస్లో నుంచి ఎండలోకి వచ్చి ఆ ఎండలో నేను ఇట్లా కర్చీఫ్ మూతికి కట్టుకొని చెవులకు కట్టుకొని బోధ చేయడం జరిగింది. స్టేజ్ మీద కూర్చుంటే కొందరు వచ్చిన వాళ్ళు నీడ ప్లేస్లో వెళ్ళిపోయారు, ఆయన తట్టుకున్నాం. ఇక రేపు సాయంత్రానికి మా పని అయిపోద్ది ఎండ దెబ్బకు అనుకున్నా దేవుడు మనల్ని, మనతో వచ్చిన వారిని ఈ విధంగా కాపాడు. అలాంటి స్థితిలో దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తానని వెళితే ఈ దుర్మార్గులు, ఇంటి దొంగలు, కొంత ఇప్పటి వరకు మన వాళ్ళే అనుకున్న వాళ్ళు మనకే శత్రువులై ఈ సువార్తను అడ్డగిస్తున్నారు. అంటే ఇప్పుడు ధర్మ విరోధులు ఎవరు ఆలోచించాలి. బయట వాళ్ళు కాదు ధర్మ విరోధులు, మన వాళ్ళు అనుకున్నా మన వాళ్ళే అని చెప్పడానికే సిగ్గుపడుతూ ఈరోజు మీలో, మనలో, మన చుట్టుపక్కల్లో మన వాళ్ళే అనుకున్న వాళ్ళు ఎంతమంది ధర్మ విరోధులు ఉన్నారో మీరు వారితో జాగ్రత్తగా కనిపెట్టండి. యేసుక్రీస్తు బోధ తేని వారికి ఏం చేయాలట? శుభమని అంటే వందనాలని చెప్పకూడదు, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పకూడదు, ఇంకా మరణాత అని చెప్పకూడదు, ఇంకా వాక్యాన్ని భ్రష్టు పట్టించే మహాజ్ఞానులు ఈరోజు బయలుదేరారు కనుక తస్మాత్ జాగ్రత్త. అందుకనే త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు యేసుక్రీస్తు రాకడను బట్టియో దేవుడు మాకు ఇచ్చిన అధికారంను బట్టియో మేము మీకు సువార్త ప్రకటిస్తున్నామని అపోస్తలులు బోధ చేశారు. కాబట్టి మనమంతా అపోస్తలుల బోధ యందును సహవాసమందును ప్రతి దినము కూడుకుంటే ధన్యులం, పరలోకానికి వారసులం, నిత్య జీవానికి వారసులం. కనుక మీరు భ్రష్టుల భక్తుల. మరొక్కసారి ఈ బోధ విన్నవారు సువార్తకు ఆటంకము కలిగిస్తూ మేము చెప్పిందే రైటు అని ఎవరైతే దేవుణ్ణి కాదని ఏది దేవుడు అనబడాలో
ఏది పూజింపబడాలో దాన్నంతటిని ఎదిరిస్తూ ఉన్నవారు ఆలోచించుకోవాలని దేవుని పక్షాన తెలియజేస్తూ మరొక్కసారి మీరు ఆలోచించాలని మీ అందరికీ నేను వినయపూర్వకంగా వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును నిన్ను నమ్మినా నమ్మకపోయినా, నమ్మినట్లు నటించినా ఎదిరించినా కాదన్నా లేదన్నా, అందరిలో అందరిగా ఉన్న దేవదేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.